నేడు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాసేపట్లో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరనున్నారు. మంగళగిరి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కూడవల్లికి హెలికాప్టర్ వద్దకు చేరుకునున్నారు. తొలుత కేసన్పల్లిలో సముద్ర జలాల ప్రభావంతో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించనున్నారు. అక్కడ రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శివకోడు గ్రామానికి వెళ్లి ముందుగా ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించనున్నారు. తర్వాత పల్లె పండుగ 2.0కు డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం చుట్టనున్నారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం శివకోడు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాసేపట్లో మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరనున్నారు. మంగళగిరి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లనున్నారు. ఇక అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గూడవల్లి హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. తొలుత కేశన్పల్లిలో సముద్ర జలాల ప్రభావంతో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి కేశన్పల్లి నుంచి అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి, ఇక సభా ప్రాంగణంలో భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే కొద్దిగా క్రేజ్ ఉంటుంది, జనాలు తండోపతండాపులుగా వస్తూ ఉంటారు కాబట్టి ఏంటి, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఏమన్నా మనం ఇప్పుడు ప్రస్తుతం కేసన్పల్లిలో ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముందుగా కేసన్పల్లి నుంచే పవన్ కళ్యాణ్ పర్యటన ఇక్కడ మొదలు కాబోతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే శంకర్ గుప్తం డ్రైన్ ఉందో ఈ డ్రైన్కి సంబంధించి ముంపు వల్ల దాదాపుగా ఇక్కడ 2000 ఎకరాల కొబ్బరి తోటలు ధ్వంసమయ్యాయి. అలాగే 6000 ఎకరాల్లో వరి పంట నాశనమైన పరిస్థితి ఉంది. కేశనపల్లితో సహా దాదాపుగా 13 గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్య ఇక్కడ ఏర్పడడంతో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ కొబ్బరి తోటలు మోడు బారినయో కూడా చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఉప్పు నీరు కూడా ఈ తోటలోకి చేరిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ లోపలికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఈ తోటలను పరిశీలించిన తర్వాత ఇక్కడ రైతులతోటి ప్రత్యేకించి సమావేశం అవుతారు. దాదాపుగా అరగంటకు పైగా రైతులతోటి మాట్లాడతారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ ఇప్పటి నుంచి కూడా చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా పాసులు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. అంటే రైతులు కూడా పాసులతోటే ముందే లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది బాగా ఇరుకైన ప్రాంతం, ఇరుకైన రోడ్లు ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మరి ఒక కాసేపట్లో ఇది మంగళగిరి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హెలికాప్టర్లో ఇక్కడ గోడపల్లి హెలిప్యాడ్లో దిగనున్నారు. అయితే ఇక్కడ కేశనపల్లికి గోడపల్లికి మధ్య 1 కిలోమీటర్ రూపే ఇది ఉంది. ఈ రహదారి గుండానే ఇక్కడ అంటే శంకర్ గుప్తం డ్రైన్ అవతల హెలిప్యాడ్లో ఆయన దిగుతారు. దిగి వస్తూ శంకర్ గుప్తం డ్రైన్ని అటు 2 వైపులా అంటే వంతెన నుంచి 2 వైపులా కూడా డ్రైన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన
వచ్చిన తర్వాత ఇక్కడికి ఈ వేదిక దగ్గరికి చేరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం లోపలికి రైతుల్ని కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జనసేన నాయకులు జన సైనికులు కూడా చాలా ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కేసునపల్లిలో చూసినట్లయితే ఎటు చూసినా కానీ పోలీసు బందోబస్తు తోటి ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన ఇక్కడ వచ్చేటప్పటికి 10:30 అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే మరొక గంట సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. అయితే ఈలోగా చూసినట్లయితే ఇక్కడ మనం భారీగా ఇక్కడ పోలీసు బందోబస్తు ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఒక్కొక్కరిని కూడా పాస్ ఉన్నవారిని పరిశీలించి లోపలికి పంపుతున్నారు. అయితే ఇక్కడ ఏదైతే శంకరగుప్తం ప్రధానమైన డ్రైన్ ఉందో ఈ డ్రైన్కి సంబంధించి ఇక్కడ డ్రైన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా రక్షణ చర్యలు చేపట్టాలి, ఏ విధంగా రైతుల నుంచి ఈ ముంపు నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ తర్వాత ఈ ముంపు తోటి దాదాపు 10 సంవత్సరాలుగా ఈ ముంపు వల్ల ఇక్కడ ఈ కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి, ధ్వంసమయ్యాయి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ వరి పొలాలు కూడా దెబ్బతిన్నాయి. అంటే దాదాపుగా 10 సంవత్సరం ఒక 10,000 రూపాయలు పరిహారం కింద ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా మొత్తం రైతులైతే పూర్తిగా దెబ్బతిన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా కొబ్బరి చెట్లు మోడుబారాయో మనం స్వయంగా చూస్తున్నాం. ఇలాంటి కొబ్బరి చెట్లు దాదాపుగా చూసినట్టయితే 2 లక్షల వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో 13 గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ వన్ టైం సెటిల్మెంట్ కావాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి ఒక్కసారిగానే తమకి పరిహారం అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ని అడిగే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపుగా ఈ శంకరగుప్తం డ్రైన్ని 20 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ రైతులతో మాట్లాడేటప్పుడు ప్రకటించే పరిస్థితి ఉంది. ఏవైనా సరే ఈరోజు రైతులతో మాట్లాడడానికి ఈ సమస్యను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ తన దృష్టికి వెళ్ళగానే ఈ ప్రోగ్రామ్ ఖరారు చేసుకుని ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ రైతులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇక్కడ జనసేన నాయకులు జన సైనికులు కూడా మొదటిసారిగా రాజోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.